కొంచెం సేపటి ముందే టాస్ జరిగింది. అక్కడ సివి మిలింద్ కెప్టెన్ ఆఫ్ అన్విత అక్కడ కాయిన్ స్పిన్ చేయడం. వరంగల్ వారియర్స్ చూసుకుంటే మాత్రం వాళ్ళకి టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నారు ఆఫ్టర్నూన్ గేమ్స్. ఎందుకంటే చేంజెస్ చేసుకుని వచ్చారు. ఆఫ్ కోర్స్ అక్కడ వారియర్స్ విత్ 1 చేంజ్ అండ్ మిగిలిన టీం కూడా అక్కడ 2 చేంజెస్ తో వచ్చారు. అక్కడ కమ బేసిస్ తో చూసుకుంటే వఫికాచి, హిమతేజ, మయాంక్, మికిల్ అండ్ కాబట్టి ఎక్స్పెక్టింగ్ 1 వికెట్. ఫస్ట్ బాల్ షార్ట్ పిచ్ ఢిల్లీతో స్టార్ట్ చేశారు. అంత మంచి రాలేదు. స్లాట్ లో ఉండే పవర్ఫుల్ స్ట్రైక్ అండ్ గ్యాప్ లో కూడా ఉంటుంది. షార్ట్ పిచ్ డెలివరీ గాలిలో బట్ గ్యాప్ లో కూడా ఉంటుంది. లాస్ట్ బాల్ 4 వస్తుంది. అబ్దుల్లా ఇంటూ ది అటాక్. ఈరోజు మ్యాచ్ ఆడుతున్నాడు. ఫస్ట్ బాల్ అటాకింగ్ షాట్ బ్రిలియంట్ 6 ఇది. ఈసారి స్టెప్ అవుట్ 6 నెంబర్ 2 బ్యాక్ టు బ్యాక్ సిక్సెస్. ఈసారి ఇన్ ది ఎయిర్ మిస్ టైం అయింది ఆపర్చునిటీ. షార్ట్ ఫైన్ లెగ్ అక్కడ కాల్ ఇస్తూ అండ్ క్యాచ్ కూడా పూర్తి చేస్తాడు ముదస్సిర్. అక్కడ క్యాచ్ కంప్లీట్ చేస్తాడు. బిగ్ వికెట్. అందుకని ఇది బ్లాక్ సాయిల్ పిచ్ ఎర్లీ ఆడేసాడు బాల్. అండ్ టుడే హైదరాబాద్ వికెట్. వాఫీ గాన్ ఫర్ 17, 22 for 1. షార్ట్ పిచ్ డెలివరీ ఇన్ ది ఎయిర్ జస్ట్ ఓవర్ మిడ్ ఆన్. మయాంక్ కి రెండో 4 ఇది. కొంచెం షార్ట్ విత్ ఉండే అండ్ బ్యాంగ్ 4 హ్యాండ్ లాగా ఇన్ ఫ్రంట్ స్ట్రైట్ గా మరొక 4 ఇది. గుడ్ షాట్ ఆఫ్ ద ప్యాచ్. అక్కడ పవర్ జనరేట్ చేశాడు. అదిగోండి లెంత్ మిస్ అయింది అండ్ రిజల్ట్ మరొక 4 ఇది. మళ్ళీ విత్ క్రియేట్ చేసుకున్నాడు. మళ్ళీ గ్యాప్ లో ఈసారి ఫీల్డ్ చేంజ్ జరిగింది అండ్ ఆ ఫీల్డ్ ని మంచిగా డైసెక్ట్ చేశాడు. బ్యాక్ టు బ్యాక్ 4. ఆఖరి బాల్ ఓవర్ కవర్స్ అథారిటీతో. It's a bit of it, but squeezes fielders మధ్యలోంచి. సో మరొక మిస్ ఫీల్డ్ అక్కడ అవకాశం ఉంది బట్ మరొకసారి బౌండరీ రోప్ ని టచ్ చేసింది బాల్. మరొక షార్ట్ పిచ్ డెలివరీ గాల్లో ఉండింది. మరి ఫీల్డర్ అమన్ రావు మంచిగా ఫీల్డ్ సెట్ చేశాడు అండ్ దొరికిపోయాడు ట్రాప్ లో. పవర్ ప్లే లో ఇద్దరు ఫీల్డర్సే బౌండరీ లైన్ పైన ఉంటారు. 69 for 2. హిమతేజ 23 అవుట్. ఎస్ కొంచెం వెయిట్ చేసి ఆడాడు. ఎస్ ట్రై అయితే చేశాడు. మరి గ్యాప్ వస్తుందా? ఎస్ వచ్చింది. ఎస్ మరొకసారి ప్లేస్మెంట్ సూపర్ వండర్ఫుల్. Saw you at the nets as well, behind the nets, that is when the batters are batting. Anybody asked you how to play the build scoop? మరొక వండర్ఫుల్ షాట్ అక్కడ స్వీప్ షాట్. 93 for 2 ఉన్నారు. మరొక బిగ్ షాట్ కి ప్రయత్నం క్లియర్ అవుతుందా? వండర్ఫుల్ ఎఫర్ట్ అక్కడ ఫీల్డర్ నుంచి బట్ బౌండరీ రోప్ నైతే టచ్ చేసింది. మరొక ఫ్లైటెడ్ డెలివరీ హై ఇన్ ద స్కై. yes cleared వేశాడు. అది ఇంకా పిక్ చేశాడు ఆ బాల్ ని. ఈసారి కరెక్షన్ ఇంకా బెటర్. ఇంకా ఎక్కువ దూరం వెళ్ళింది. ఓ ఒక చెయ్యి వదిలేసి కొట్టాడు ఈ షాట్. చూడ దూరం వెళ్ళింది. అబ్బో లాస్ట్ బాల్ బ్యూటిఫుల్ గా ప్లే చేశాడు. దాంతో మయాంక్ తన హాఫ్ సెంచరీ చేరుకుంటాడు. 32 బాల్స్ లో 156 స్ట్రైక్ రేట్, 9 ఫోర్స్ ఉన్నాయి నాక్ లో. మిస్ ఫీల్డ్ అండ్ ఈసారి ఆఫ్ ద బ్యాక్ ఫుట్. ఈ గ్రౌండ్ లో ఇలాంటి షాట్స్ చూసాం. మళ్ళీ అదే షాట్, మళ్ళీ అదే షాట్, మళ్ళీ అదే రిజల్ట్. దాంతోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకుంటాడు మిఖిల్ జైస్వాల్. హ్యాట్రిక్, జిఎంఆర్ సూపర్ 6. 20 బాల్స్ 54. ఈసారి డీప్ మిడ్ వికెట్ లో ఈ గెట్స్ దిస్ మ్యాన్ ఉంటారు. కానీ ఇక్కడ అభిషేక్ 3 సిక్స్లు ఇచ్చో వికెట్ తీసుకున్నాడు. ఈసారి లెంత్ లో కొంచెం మార్పు చేశాడు. కొంచెం అవుట్ సైడ్ ఆఫ్ స్టంప్ కూడా వేసాడు. కానీ ఈజీ క్యాచ్ డీప్ వికెట్ లో మిఖిల్ జైస్వాల్. 54 కి గాన్. 175 for 4. అదిగోండి షార్ట్ పిచ్ డెలివరీ కనెక్ట్ అయిందా? డిస్టెన్స్ వచ్చిందా? ఎస్. అదిగోండి డీప్ ఇన్ ద క్రీజ్ నిలిచినాడు. ఈసారి స్ట్రైట్ బ్యాక్ ఎట్ ద నాన్ స్ట్రైకర్. డైరెక్ట్ హిట్ కూడా బాల్ వచ్చి దాకింది. తిరగ డైరెక్ట్ హిట్ అయితే కొట్టాడు. అదిగోండి అవుట్ అయ్యే అవకాశం. డైవ్ చేశాడు. వస్తుంది. సాడ్ వే టు గెట్ అవుట్. ఓ యూచి అవుట్. దేర్ యు గో.
37 balls లో 54. చాలా అన్ఫార్చునేట్, పాపం ఈ విధంగా అవుట్ అయ్యాడు. అది కూడా యార్కర్ క్యాసిల్డ్. సూపర్ డెలివరీ, లేట్ అయిపోయాడు. 0కి అవుట్. 185 for 6. డౌన్ ద లెగ్, ఇది లూజ్ డెలివరీ ఇన్ ది ఎయిర్. వికెట్ వచ్చే అవకాశం అండ్ వికెట్ వస్తుంది. ఖమ్మం ఏసెస్ వెళ్ళాల్సి వస్తుంది బ్యాక్ టు ద పెవిలియన్. చాలా పెద్ద వికెట్ ఇది. మిలియన్ ఇంపార్టెంట్ బ్యాటర్, డీప్ లో ఫీల్డర్, తనని కూడా మెచ్చుకోవాలి. మంచి క్యాచ్ ఇది. ఇక్కడ సాలిడ్ ఆడుతున్నాయి మికిల్ జైస్వాల్ అండ్ ఇప్పుడు సివి మిలియన్. ఇక్కడ ఏం జరిగింది ఈ యాంగిల్లో కొంచెం కష్టమే. క్లీన్ క్యాచ్ లెక్కనే అనిపిస్తుంది, బట్ దెన్ జాగ్రత్తగా ఇక్కడ చూస్తున్నారు మరి ఫింగర్స్ అండర్నీత్ ఉన్నాయా లేవా అనేసి చెక్ చేస్తున్నారు. మిలింద్ కూడా వెయిట్ చేస్తున్నాడు, ఎంపైర్స్ కూడా వెయిట్ చేస్తున్నారు. కానీ ఎఫర్ట్ని మెచ్చుకోవాలి. డిసిషన్ ఏంటి? అవుట్. అది ఇంకొక వికెట్ కోల్పోయింది అన్విత. ఖమ్మం ఏసెస్ 188 for 7. సివి మిలింద్ 11కి అవుట్. ఇన్ ది ఎయిర్ మిస్ టైం అయింది, వికెట్ ఇది. అండ్ మరొక వికెట్ కోల్పోతారు ఇక్కడ ఏసెస్. ఇక్కడ ఓవర్ ద టాప్ ఆడడానికి ప్రయత్నం, అది గట్టిగా బ్యాట్ నూపాడు విద్యానంద్. 6కి అవుట్. గుడ్ డెలివరీ. కోల్పోతున్నారు అన్విత. ఖమ్మం ఏసెస్. యూ మిస్, ఐ హిట్ లైన్స్ అండ్ బాల్ కూడా అలా స్కిత్ అయిపోయింది. అవకాశం లేదు అక్కడ, ట్రబుల్ చేయలేదు స్కోర్ కార్డ్ని. గాన్ ఫర్ 2 and 97 for 9. లక్కీ రన్స్. క్లీన్ బౌల్డ్ అండ్ దట్స్ ఇట్. అబ్దుల్ మలిక్కి 3వ వికెట్. ఇదే మ్యాచ్ ఆడుతున్నాడు. గుడ్ పర్ఫార్మెన్స్. స్టార్టింగ్ లో ఆ వికెట్ తీశాడు అండ్ ఇది కూడా చూస్తే మంచి స్టంప్ లైన్. అండ్ వాఫీ కాచి 17కి అవుట్ అయ్యాడు. మయాంక్ 54 మొదటి మ్యాచ్ ఆడుతూ హాఫ్ సెంచరీ. హిమతేజ 23. ప్రతిశతటి అవుట్ ఆఫ్ ద గ్రౌండ్. శ్రీనిధి యూనివర్సిటీ TG20 పవర్డ్ బై GMR ఏసెస్ వర్సెస్ వారియర్స్. మ్యాచ్ నెంబర్ 6 చూస్తే ఇక్కడ పార్ట్నర్షిప్ చూసుకుంటే కాచి అండ్ మయాంక్ 22 పార్ట్నర్షిప్, వండర్ఫుల్ పార్ట్నర్షిప్. అండ్ మికిల్ జైస్వాల్ అండ్ మయాంక్ గుప్తా 71 సూపర్. అండ్ మయాంక్ ఒక వండర్ఫుల్ ఇన్నింగ్స్ కూడా చూసాము. అండ్ ఫాలో అప్ వికెట్ చూసుకుంటే ముదస్సర్ ఫస్ట్ వికెట్ 30 రన్స్ ఇచ్చి ఒక వికెట్ తీసుకున్నాడు. అండ్ అబ్దుల్ 35 రన్స్ ఇచ్చి 3 వికెట్స్ తీసుకున్నాడు. క్రాంతి అద్భుతంగా బౌలింగ్ చేసి 42 రన్స్ ఇచ్చి 2 వికెట్స్ తీసుకున్నాడు. 203 రన్స్ టార్గెట్ వరంగల్ వారియర్స్ కుంది. 20 ఓవర్స్ లో ఫినిష్ చేయాలి. ఇదిగోండి, మీరు మీడియం పేసర్ లాగా వేస్తారంటే మీడియం పేసర్ ఆడినట్టే ఆడతారు బ్యాటర్స్ కూడా. ఈసారి కూడా 4 దొరుకుతుంది. గుడ్ లుకింగ్ షాట్, పవర్ కనిపించింది. 4th వికెట్ వేసినా, అరౌండ్ ద వికెట్ వేసినా మీరు వేసే లెంత్ మారకపోతే రిజల్ట్ ఎందుకు మారుతుంది? బ్యూటిఫుల్ షాట్, లవ్లీ షాట్. ఆహా, అమన్ రావు మొదలు పెట్టాడు. స్లాట్ ఉంటే బై బై. But he gets the wicket. Captain of Warangal Warriors, Kredai, Hyderabad wicket. వెరీ వెరీ బిగ్ వికెట్ ఇది, మెచ్చుకోవాలి. ఇట్లా మిస్ చేయడం. 7కి అవుట్. 34 for 1. ఆహా, ఎవరొచ్చి ఇలాంటి షాట్ ఆడినా సరే దాన్ని అలా ఆస్వాదించాలి. ఫస్ట్ బాల్ మటుకు అలా జెంటిల్ గా పరిగెత్తుకుంటూ ఏదో లూజర్ వేసినట్టుగా వచ్చి స్లాట్ లో వేశాడు. పొరపాట్లు చేయొచ్చు, పదే చేయకూడదు. క్రాకింగ్ షాట్ హర్షిత్, వెరీ ఇంప్రెసివ్. స్టార్ అండ్ డెలివర్. పదే ఫుల్ టాస్ ఇస్తానంటే ఎందుకు కాదంటాడు? మిడాన్ తెప్పించుకున్నాడు లాంగ్ ఆన్ వద్దని. ఎస్, మరొక పెద్ద హిట్. ఇప్పుడు ఈ ఫీల్డర్ అయితే ఎస్ అనేబుల్ టు స్టాప్. ఇంకా ఉండబోతున్నాయి. అదిగోండి, వికెట్ వచ్చే ఆపర్చునిటీ. కాల్ అండ్ క్యాచ్ టేకింగ్, సూపర్ క్యాచ్. అక్కడ వండర్ఫుల్ బ్రేక్ యంగ్స్టర్ నుంచి సూపర్ గా ఆ ఫీల్డర్ అయితే చూసుకోలేదు. వారియర్స్ 85 for 2, రిషికేష్ సిసోడియా 27. స్లాట్ లో ఉండే టైం అయింది అండ్ అక్కడ 6 కూడా మారుతుంది. 98 for 2 ఉన్నారు వారియర్స్. మరొకసారి అక్కడ బౌండరీ. ఎస్, మరొక పెద్ద హిట్ అక్కడ హర్షిత్ నుంచి క్లియర్ అయింది. అదిగోండి, మళ్ళా కొంచెం అటు లెంత్ ఇయ్యలేదు, బట్ వెరీ గుడ్ షాట్. షార్ట్ బాల్, ఇదే ప్రాబ్లం ఇక్కడ. ఎలా ఎంజాయ్ చేస్తున్నావు 6లు 4లు? She's from the Khammam team.
సపోర్ట్ ఉంది ఆల్రెడీ ఇక్కడ ఖమ్మం ఏసెస్ కి ఒక విక్టరీ తోటి అయితే స్టార్ట్ చేసేసారు. థ్యాంక్ యూ సో మచ్ ప్రత్యూష. వికెట్లు చేతిలో ఉన్నప్పుడు And here we go. ఇంకోటి వెళ్ళిపోయింది స్టాండ్స్ లోకి. ఆహా, పికప్ షాట్ బట్ బ్యాటర్ ఫీల్డర్ ఉన్నాడు, చేశాడు. కొడాయి హైదరాబాద్ వికెట్. సీమ బాల్ ఉంటుంది, ఫుల్లర్ లెంత్ బాల్, ఫేస్ ఆఫ్ ద బ్యాట్ కాస్త ఎక్కువ ఓపెన్ చేశాడు, దాంతో బాల్ గాల్లో వెళ్ళింది. అండ్ కరెక్ట్గా ఫీల్డర్ అక్కడే ఉన్నాడు, మేక్స్ నో మిస్టేక్ వాఫీ. అండ్ ఒక బౌండరీ కొట్టాడు, దాని తర్వాత అవుట్ అయిపోయాడు కవేష్. 153 for 3. అండ్ కంఫర్టబుల్ గా షాట్ తోటి ఆ సింగిల్ తోటి తన సెంచరీ పూర్తి చేసుకుంటాడు హర్షిత్ చౌదరి. కేవలం 48 బాల్స్ లో సెంచరీ స్కోర్ చేసిన వాడు ఈ హర్షిత్ చౌదరి సెంచరీని. బిగ్ షాట్ కి ట్రై చేశాడు అనిరుద్, అండ్ గ్యాప్ లో కూడా ఉంటుంది. అండ్ సరే స్టెప్ అవుట్, అనిరుద్ ఫిక్స్ అయ్యాడు రన్ స్కోర్ చేద్దామని. గాలి ఆడాడు అండ్ క్యాచ్ ఇట్ అనే కాల్. పైకి వేసాడు, ఎక్స్పెక్ట్ చేస్తుండే, బట్ అక్కడ చూడండి అంత గొప్ప టైం చేయలేదు, రిస్ట్ రోల్ చేశాడు. దాంట్లో పవర్ అవసరం ఉండే, ఎందుకంటే వారియర్స్ టీపీ అనేది కోల్పోయారు. గాన్ ఫర్ 14, 173 for 4. ఫ్లాట్ గా వెళ్ళింది, పవర్ కనిపించింది అండ్ గ్యాప్ లో ఉంటుంది. అండ్ విత్ దొరికింది, ఫీల్డర్ గివ్ అప్ చేసేసాడు. ఇంకొక 4 కూడా వెళ్ళిపోయింది. వికెట్ పడింది కాబట్టి బ్యాక్ ఆఫ్ ద హ్యాండ్ స్లోర్ వన్. ఎంతో ఎక్స్పీరియన్స్ ఉన్న ప్లేయర్ చామా మిలింద్. అదిగోండి మంచిగా తెలివిగా అక్కడ స్లాట్ లో వేయకుండా బ్యాక్ ఆఫ్ ద హ్యాండ్ స్లోర్ వన్. అదిగోండి బ్యాక్ టు ద పెవిలియన్, గాన్ ఫర్ 5. స్ట్రేట్ తగ్గేదేలే, బౌలర్ ఎవరైనా ఉండండి, స్లాట్ లో ఉంది. బిగ్ షాట్, మరి చూసుకుంటే మాత్రం అదే చేస్తున్నారు. దట్స్ ఇట్, బాల్ డెలివర్ చేయడం అండ్ 6th మ్యాచ్ ఫినిష్ చేస్తాడు మణికిరణ్. వాట్ ఎ విక్టరీ ఇది. వరంగల్ వారియర్స్ విన్ బై 5 వికెట్స్ అండ్ ఫస్ట్ విక్టరీ వరంగల్ వారియర్స్ కి కాబట్టి చాలా హ్యాపీగా ఉన్నారు. వరంగల్ వారియర్స్ అక్కడ విక్టరీ అనేది దొరికింది. అండ్ మ్యాచ్ సమ్మరీ ఇది.